తెలంగాణ అంతటా సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, ఇక ఎవ్వల బిజీలో వాళ్ళు ఉన్నారు. నామినేషన్లు, ప్రచారాలు, దావతులు, పోస్టర్లు, ఇట్లా ధూమ్ధామ్ ఓట్ల పండుగ చేసుకుంటున్నారు కదా ఊరు జనాలు. కానీ ఒక ఊళ్ళే అసలు ఎలక్షన్ల సప్పుడైనా పడతలేదట. నుల్లా ఒక్క నామినేషన్ లేదు, ప్రచారాలు లేవు, దావతులు అంతకంటే లేవు. మరి గా ఊరు ఏ ఊరు ఏడున్నది ఒక పారి చూద్దామా పారి. ఇగో చెత్త చెదారము, సాఫ్ చేయని మోరీలు, నీళ్లు రాని బోరింగ్లు, లైట్లు లేని స్తంభాలు చూస్తుంటే ఎట్లా కొడుతున్నది. ఇగో ఇసొంటి ఊళ్ళు కూడా ఉంటాయా అన్నట్టు అనిపిస్తున్నది కదా. అవు 20 ఏళ్ల సంది సర్పంచ్ లేకపోతే ఆఫీసర్లు పట్టించుకోకపోతే గిట్లనే ఉంటది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి అనే ఊరికి 20 ఏళ్ల సంది సర్పంచే లేడట. ఈ ఊళ్ళో 3000కు మీదనే ఓట్లున్నాయి కానీ ఊరికి సర్పంచ్ అయితే ఉండడు. ఎందుకంటారు కావచ్చు. అయితే సర్పంచ్ ఓట్లు ఎప్పుడొచ్చినా ఈ ఊరికి రిజర్వేషన్ ఎస్టీకే వస్తున్నదట. కానీ ఈ ఊళ్ళో ఒక్కరు కూడా ఎస్టీలు లేరట. అందుకని 20 ఏళ్ల సంది సర్పంచ్ లేకుంటేనే ఉంటున్నది ఈ ఊరు. ఈసారి కూడా ఎస్టీకే రిజర్వేషన్ వచ్చేసరికి గిరిజనులు ఎవ్వరు లేక ఒక్క సర్పంచ్ నామినేషన్ కూడా పడలేదట. ఇట్లా సర్పంచ్లు ఉంటలేరనే మాకు రోడ్లు, బోర్లు, మోరీలు, లైట్లు లేకుండానే ఉంటున్నాయని గోస చెప్పుకుంటున్నారు ఈ ఊరోళ్ళు. నిజానికి రిజర్వేషన్ ఏదొచ్చినా కానీ స్వాగతించాలే గాని వీళ్ళకి జరిగేది కూడా అన్యాయమే కదా. 20 ఏళ్ల సంది పెద్ద దిక్కు లేకుండానే ఊరున్నదంటే ఈ కాలంలో కూడా ఊళ్ళు ఇట్టుంటాయా అని అనిపిస్తలేదా మీదున్న పెద్ద లీడర్ల కన్నా? సరే నాయకుల ముచ్చట పక్కకెడదాం గాని ఆఫీసర్లన్నా అయ్యో మీ ఊరికి మీకు ఎంత కష్టం వచ్చిందని ఓ నజరన్న వేస్తలేరంటే ఏమనాలే ఎవరనాలే చెప్పుండ్రి. ఇప్పటికన్నా మా ఊరి మీద నజరేసి మా తిప్పలు తీర్చుండ్రి సారు అని వేడుకుంటున్నారు ఊరు జనాలు.